Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సింగర్ మంగ్లీ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. న్యాయవాది సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పంజాగుట్ట సిఐ రామకృష్ణకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడం తదితరాలను పరిశీలించడానికి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వెళ్లిన తనపై పంజాగుట్ట పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని న్యాయవాది సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఈవి వేణుగోపాల్ నిన్న విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపిస్తూ ఫిర్యాదు గురించి తెలుసుకోవడానికి వెళ్తే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలన్నారు. మద్యం స్థాయి 27% ఉందని, ఇది డ్రైవింగ్ కు అనుమతించే పరిధిలోనే ఉందన్నారు. పోలీసులతో పాటు సివిల్ డ్రెస్ లో ఉన్న వారంతా న్యాయవాదిని చుట్టుముట్టి దుర్భాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించారన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారని పిటిషన్లో పేర్కొన్నారు. అనంతరం పిటిషనర్ సమర్పించిన వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించడం చట్టబద్ధం కాదన్నారు. ఏ అధికారంతో బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. చట్ట పరిధిని అతిక్రమించి పిటిషనర్ వ్యక్తిగత జీవితానికి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని స్పష్టం చేశారు. ఘటన రోజున రికార్డైన వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీ, పంజాగుట్ట ఎస్హెచ్ఓతో పాటు వ్యక్తిగత హోదాలో సిఐ రామకృష్ణకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు.